నల్లేరు కారం పొడి తయారీ విధానం చూద్దాం. ఇది మోకాళ్ళ నొప్పులకు, కాలు ఇరిగిన దగ్గర ఇది తింటే కూడా ఇరిగిన బొక్క అతుకుతుంది. ఇది 100కు పైననే ఆరోగ్య ప్రయోజనాలున్న నల్లేరు కారం పొడి తయారీ విధానం చూద్దాం. మంచిగా కడిగి ఆరబెట్టుకున్న నల్లేరులు క్లాత్ మీద ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నా కదా. ఇప్పుడు నల్లేరు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. లేతాయి ఇవి నల్లేరులు, చాలా లేతాయి. ముదురు అయితే ఇట్లా నారెలు ఉంటాయి కదా, ఇట్లాంటి పక్కలు ఎజ్జీలన్నీ కట్ చేసేయాలి. ఇవి లేతగా ఉన్నాయి కనుక నేను తీసేసుకుంటలేను. కొంచెం నూనె వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, ధనియాలు, ఇవి కూడా 4 స్పూన్లు వేసుకున్నాం. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకుంటలేను శనగపప్పు. ఎండుమిర్చి 25 దాకా ఉన్నాయి. ఇప్పుడు తుంచుకుందాం. ఎండుమిర్చి తుంచుకుని దోరగా వేయించుకోవాలి. మంచిగా వేగుతున్నాయి కదా, హాఫ్ కన్నా ఎక్కువనే వేగినాయి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. 2 స్పూన్ల జీలకర్ర. ఇవి కూడా కొంచెం వేగినాయి కదా జీలకర్ర. ఇప్పుడు నువ్వులు 3 టేబుల్ స్పూన్ల నువ్వులు. ఇవి మంచిగా వేగినాయి కదా. మిరపండ్లు అన్నీ ఈవెన్గా సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నా నేను. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. మరి కొంచెం నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నా. నేను ఈ 2 కప్పులకు సరిపడా నేను వేసుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ ఇట్లా సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు నేను ఒక 10-18 నిమిషాల దానికి అవుతుంది. ఈ కంప్లీట్ అయ్యే వరకు 20-22 నిమిషాలు అవుతుంది. మరి ఆరోగ్యం కావాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా. ఇవి ఎంతో ఆరోగ్యానికి నేను చెప్పింది కాదు, ఇదంతా చాలా హెల్తీ. ఈ బొక్కలు చాలా గట్టి పడతాయి. మొక్కల గుజ్జు కూడా పెరుగుతుంది. మొక్కల నొప్పులకు కూడా మంచిది. నొప్పులు అసలు అనేది రాదు ఈ నల్లేరు కారం పొడి. మన అమ్మలు, ముత్తాతలు, ఇంకా వాళ్ళ అమ్మలు, అత్తలు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు ఇది పచ్చడి ఇవి చేసుకొని తినేవాళ్ళంట. ఇట్లా సిమ్లోనే పెట్టుకొని ఈవెన్గా ఫ్రై కానివ్వాలి. మంచిగా వేగింది ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేదాకా చూద్దాం. ఈ చిటపట్లాడు మొత్తం పోతేనే ఇప్పుడు నిల్వగా ఉంటుంది ఇది కారం పొడి నిల్వ. అందుకు సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఈ కలర్ అయ్యేదాకా. మనకు చిటపట్లాడు సౌండ్ మొత్తం తక్కువ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగా అయినాక చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇట్లా విడదీసుకొని వేసుకోవాలి. ఈ వేడికే ఇది క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ చల్లగా అయినాయి కదా. ఈ మిక్సీ జార్ ఇట్లుందా అనుకోకండి. నేను ధనియా జీలకర్ర పౌడరు ఒక 2 వంతులు, ధనియాలు అయితే 1 వంతు జీలకర్ర వేసి ఇట్లా ఫ్రై చేసి ఇట్లా మెత్తగా పొడి కొట్టి పెట్టుకుంటా. ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. చూసుకొని 2 స్పూన్ల సగం వేసుకున్నా. ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా పలిసిచ్చుకుంటే ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇవి ఇంట్లో తీసేసుకుందాం.
ఈ చల్లగైన నల్లేరు కడలు, పసుపు ఒక చిటికెడు. ఇవి కూడా ఇట్లా పల్సిచ్చుకుంటా మిక్సీ పట్టుకుందాం. నల్లేరు కారం పొడి రెడీ అయిపోయింది. కొంచెం నేను శనగపప్పు వేయలేదు కాబట్టి ఇట్లా కొంచెం ముద్దగా ఉంది. ఈ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.